వస్తాడు మహేష్ బాబు దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అది సినిమా హిట్, మా అప్ప చూసి అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు కావచ్చు, హీరోలు వాళ్ళ ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాను. అమ్మానాయన కూడా అట్లా చూసుకోంటారు. చెప్తే దేవుడు అరే వాడు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరోలాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతోమంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 ఏంటది. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు దేవుడి కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అన్నా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకపోకుంటే చేయలేదు. ఎవడో ఉంటారు 25% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి ఇవ్వడం కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మద్యం పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కరెక్ట్ అనే భావిస్తున్నాను. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను. సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు, నేను అర్ధగంట నుంచి మొత్తుకుంటే నువ్వు మళ్ళీ ఆడికే వచ్చాను మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి. విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డదే అని అడగలేకపోయినావు కదా. నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది, నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని దొరికినట్టే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది. మాట్లాడి పాలసీ ఆ రోజు తీసుకునే దానిలోకి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను. సరే, ఆ మద్య నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్. సరే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి ఒక ప్రయత్నం చేసినాడు, లేని నిష్ఠూరాలు తీసుకొచ్చినట్టు. అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్. అది మనలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకుంటే సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే
కష్టం వచ్చినా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకి చెప్పుకుంటారో లేదో తెలియదు, కానీ ముందర మందు బాటిల్ పెట్టుకొని చెప్పుకుంటారు. దానికే ఫస్ట్ లీజనర్ ఎవరైనా ఉన్నారు అంటే, నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు, కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటాను. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేనేదో మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు, ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెడుబాటు అయిందంతే. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. ఏం చెప్తుందా, నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి